సిటీ న్యూస్కు స్వాగతం. బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కళ్యాణోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవములు వైభవంగా కొనసాగుతున్నాయి. బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవములు 3వ రోజు ఉదయం బలిహరణము, హోమపూజ, శ్రీ స్వామివారికి అమ్మవార్లకు స్నపన జరిపారు. అనంతరం సాయంత్రం రామానాయుడుపేట సెంటర్లోని మాజీ దివంగత శాసనసభ్యులు పెద్దసింగు లక్ష్మణరావు గృహం వద్ద ఎదుర్కోలు కార్యక్రమం జోసుల రాంప్రసాద్, శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం కార్యదర్శి కెఎల్ నరసింహాచార్యులు, ముత్తేవి శశికాంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు 2 ప్రత్యేక అలంకృత వాహనములపై పురవీధులలో గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా 75,000 రూపాయల వ్యయంతో రూపొందించిన ఇత్తడి లోహపు అంబారీ వాహనమును కొల్లు శివప్రసాద్ దేవస్థానంకు బహుకరించారు. ఈ కార్యక్రమములు దేవస్థానము వ్యవస్థాపక ధర్మకర్త ముత్తేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు పర్యవేక్షించారు. తన నామినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఎన్డీఏ అవనిగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కోరారు. తన నామినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఎన్డీఏ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కోరారు. అవనిగడ్డలోని తన కార్యాలయంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. 50 మంది ప్రజలు పాల్గొని ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించవలసినదిగా విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు తన నామినేషన్ కార్యక్రమంలో పాలు పంచుకోవలసిందిగా కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్షాన జనసేన పార్టీ అభ్యర్థిగా రేపు ఉదయం 11 గంటలకి అవనిగడ్డ తాలూకా కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది ప్రజానీకం పాల్గొని ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించవలసింది కోరుతున్నాను. అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు అఖిల భారత చిరంజీవి యువత మద్దతు ప్రకటించింది. అవనిగడ్డ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు అఖిల భారత చిరంజీవి యువత మద్దతు ప్రకటించింది. నేటి నుండి ఎన్నికలయ్యే వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో బుద్ధప్రసాద్ తరపున ఎన్నికల ప్రచారంలో తామంతా పాల్గొంటామని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు తెలిపారు. అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఏర్పాటు చేసిన మెగా అభిమానుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా రవణం స్వామినాయుడు, జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాయుడు మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ని గెలిపించాలనే ఆలోచనతో చిరంజీవి, నాగేంద్రబాబుల ఆదేశాల ప్రకారం తాము నియోజకవర్గానికి విచ్చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ అభ్యర్థిగా బుద్ధప్రసాద్లను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తనకు మద్దతుగా అఖిల భారత చిరంజీవి యువత బృందాన్ని పంపినందుకు మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చిరంజీవి యువత సభ్యులు సుగుణబాబు, ఎల్ శ్యాంబాబు, రవీంద్రబాబు, జనసేన నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, రాయపూడి వేణుగోపాలరావు, గుడివాక శేషుబాబు, చిలకలపూడి పాపారావు, టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మార్పుల్ని వాళ్ళ
ఏదైతే సమాజంలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కలిగించడానికి మనం ఆలోచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తుంది. అంతేకాని ఆయన మీకు ఆయన ఇంకొకటి కావాలని కోరుకుంటారు, అది అందరి యొక్క ఆకాంక్ష నాకు అనుమానం. కానీ ఆయన ఏంటి అధికారం కంటే కూడా సమాజం ముఖ్యం. సమాజంలో ప్రజలకి ఉపయోగపడే విధంగా మనం రాజకీయ పక్షం ఉండాలి, జనసేన ఉండాలని ఆయన భావం. రెండోది కూడా మీరు గమనించండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో అస్తవ్యస్తం అయిపోయింది, అంధకార బంధురం అయిపోయింది. ఇవాళ చీకటి ఆవరించున్న ఈ తెలుగు సమాజంలో మనం వెలుగుని ప్రసరింపజేయాలని చెప్పన్నదే ఒక ఏకైక ఆకాంక్ష తప్ప ఇంకే రెండో ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు లేదన్న విషయం మాత్రం మనం అందుకే ఆయన ఆ రోజు రాజమండ్రి వెళ్ళి చంద్రబాబు గారి పార్టీ నుంచి బయటకు వచ్చేసి జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. ఆ తర్వాత బీజేపీని ఒప్పించి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు శ్రీ బుద్ధప్రసాద్ గారి ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించాలని మెగా అభిమానులు అందరం కలిసి రోజు ఇక్కడ మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా అందరం కలిసి వారిని నెగ్గించాలని, అధిక మెజారిటీ తీసుకురావాలని, ప్రతి గ్రామం తిరగాలని, ప్రతి మండలం పర్యటించి ఆయన ఈ 20 రోజులు ఇక్కడే కష్టపడి శ్రీ బుద్ధప్రసాద్ గారిని ఘన విజయం సాధించే విధంగా మేమంతా కృషి చేయడానికి మేమంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈవేళ అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బుద్ధప్రసాద్ గారిని అఖండ విజయం సాధించాలని మెగా అభిమానులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి. ఈ ఎన్నికల్లో అత్యధిక శాతం మంది ప్రజలు జగనన్న పాలన వైపే మొగ్గు చూపనున్నారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సైతం జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని, ఏ ఇంటికి వెళ్లినా ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. తొలుత గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాల పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వేయాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అందించేలా చర్యలు చేపట్టారన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగనన్నను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించాలని పేర్నికిట్టు ప్రజలను కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.